శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నరసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనసులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీ సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యారాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, అట్లాగే చిత్తాక్షరం 2 పాదాలు కన్యారాశికి చెందినవి. కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థంలో కేతువు, షష్టంలో రవిశనులు, సప్తమంలో శుక్ర బుధ రాహువులు, అట్లానే భాగ్యంలో గురువు, దశమంలో కుజుడు, ఈ విధమైన గ్రహ సంచారం చూస్తున్నాం. ఈ యొక్క గ్రహ సంచారంలో ముఖ్యంగా జన్మస్థ కేతు ఉండడం వల్ల కొంత అకారమైనటువంటి కోరికలు కావచ్చు, అకారణంగా కొంత వైరాలు ఉండొచ్చు, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఏదైనా మనకు అనుకూలమయ్యే అంశం కూడా ప్రతికూలంగా అయ్యే అవకాశం ఉంటుంది. షష్టంలో రవిశనుడు ఉండడం వల్ల కొంతవరకు దీర్ఘకాలికంగా ఆగిపోయేటువంటి పనులు కూడా పునః మరి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొంత వివాహ ప్రయత్నాలు చేసే కన్యారాశి వారికి వివాహాలు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. అట్లనే శుక్రబుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ కొత్తదైనటువంటి మార్గాల్లో సంచారం చేయటం మంచిది. కుటుంబంలో కానీ దాంపత్యంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినా అవి మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులుగా గోచారం చేస్తూ ముందరకెళ్ళటం మంచిది. సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏదైనా రెచ్చమైనా ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా మాట అన్నా కూడా అది దీర్ఘంగా తీసుకోకుండా దాన్ని వదిలేయటం అనేది మంచిది, తద్వారా ముందుకెళ్తారు.
అట్లానే భాగ్యంలో గురుడు సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఇప్పటికీ మీకు జన్మస్థానంలో గురువు యొక్క లగ్నాన్ని మా యొక్క జన్మరాశిని వీక్షణ చేయటం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంత దైవానుగ్రహమే, అంత దైవ నిర్ణీతమే అనుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. ద్వారా ముందుకు సాగుతూ ఉంటారు. అట్లాగే మీకు ఈ యొక్క మీ సోదర వర్గం సహకరించేవారు కూడా అత్యధికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సహకరించేవారు ఉండటం వల్ల అన్ని సునాయాసంగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అట్లానే మీ యొక్క దిగంతాలు వ్యాపం చేస్తే మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఒక్కసారిగా ముఖ్యంగా పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కన్యా రాశి వారికి అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. దశంలో కుదరడం వల్ల వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ లేదా చేసే వృత్తిలో కానీ కొంత సాంకేతిక జ్ఞాన లోపాలు ఉండడం, తద్వారా అయ్యో నేను ఇలా మాట్లాడానా, ఇలా చేశానా అని తర్వాత అనుకోవటం, తద్వారా ఇబ్బందులు పడటం, ఏదైనా మిమ్మల్ని పని చేసేవాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ పని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా పొమ్మం లేక పొగబెట్టడం అంటారు. లేదా నిప్పు చూపి నిప్పు మీ వల్లే వచ్చింది, మీ వల్లే ఇదంతా అని చెప్పి మిమ్మల్ని అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దైవ ప్రేరితంగా జరిగినవని సమయంలో పాటిస్తూ ముందరకెళ్ళటం మంచిది. ఏదైనా కానీ దైవం మన యందుంది, దానికి తగినటువంటి సూచన సలహాలు ఆ కాలం నిర్ణయిస్తాను ముందరకెళ్ళటం మంచిది. ఈ విధంగా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. అట్లానే బుధుడు యొక్క అనుగ్రహం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మంచి జరిగే అవకాశం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇది ఒక 50%గా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదుడా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశ రాశి వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పారాయణాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ, నామస్మరణ కానీ, క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశుల వారు. కాబట్టి ద్వాదశ రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళికా వసంతోత్సవం అని, ఆ ఉత్సవంలో అన్ని కూడా దహించుకుపోయి, అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది. కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం.